అందరికీ నమస్కారం. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తా అని చెప్పారు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి స్ఫూర్తినిచ్చే మాట చెప్పింది మహాకవి శ్రీశ్రీ గారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని చెప్పింది కోటాటి కమిషన్. ఎందుకంటే అది దేశం కానీ ప్రపంచం కానీ యువత పాత్ర అంత గణనీయం. అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా యువత రాజకీయ చైతన్యానికి దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. కానీ ఈనాడు అదే యువత, జెన్జీ యువత, ఆల్ఫా యువత, అన్ని రకాల యువశక్తులు ఈ యొక్క దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి, సమాజం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ఈనాడు యువత పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందంటే ఎమ్మెల్యేలనైనా మంత్రులనైనా ఎవరినైనా సరే ప్రశ్నిస్తూ ఉన్నాయి, నిలదీస్తూ ఉన్నాయి, ఉద్యమిస్తూ ఉన్నాయి. ఇది అందరం కూడా స్వాగతించే పరిణామం. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు బాగుంటేనే ఈనాటి యువత భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే ఈనాటి యువత ఒక మంచి ఆలోచనలు చేయాలా. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా స్వాగతిస్తూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది యువతతో నేరుగా మాటామంతి కార్యక్రమం నిర్వహించాలని, 51 రోజుల పాటు ఈ యొక్క జెన్జీతో మాటామంతి కార్యక్రమాలు ఉంటాయి. 51 రోజుల పాటు 51 చోట్ల దాదాపు 20,000 మంది విద్యార్థులతో 51 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క మాటామంతి జెన్జీతో కార్యక్రమం ఉద్దేశం వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు తెలుసుకోవటం, అదేవిధంగా వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటం, అన్నిటికీ మించి సద్విమర్శనలు సైతం స్వాగతించడం. వారు విమర్శిస్తే విమర్శలో నిజం ఉంటే మేము సరిచేసుకోవటం, ఆ విమర్శలో నిజం లేకుంటే ఎందుకు నిజం కాదో వారికి వివరించి చెప్పటం. ఇది ఈ యొక్క జెన్జీతో మాటామంతి కార్యక్రమం. ఈ యొక్క జెన్జీ మాటామంతి కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఈ జెన్జీ మాటామంతి కార్యక్రమాన్ని పార్థసారథి నగర్లోని జెనెక్స్ కళాశాలలో ప్రారంభించడం జరుగుతుంది. రేపటి నుంచి 51 రోజుల పాటు విడతల వారీగా 51 ఆత్మీయ భేటీలు ఈ యొక్క జెన్జీతో మాటామంతి కార్యక్రమం ఉంటుంది. 20,000 మంది విద్యార్థుల్ని కలుసుకునే ప్రయత్నం, వారి ఆకాంక్షలు తెలుసుకునే ప్రయత్నం. అదే కాకుండా ఓ స్థానిక శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేనేం చేశాను, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఈ దేశ భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి మంచి పనులు చేస్తుంది, రేపటి రోజున ఈ యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేదానికి మన దేశం ప్రపంచంలోనే భవిష్యత్తులో విశ్వగురువుగా అవతరించేదానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా విద్యార్థులతో చర్చిస్తాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, వీరందరూ ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఉండే యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, వారి భవిష్యత్తు బంగారంగా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు ఉండేదానికి అన్న ఆలోచన కూడా చర్చిస్తాం. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి
అటు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు. ఈనాడు నారా లోకేష్ గారు పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలతో దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని ఆకర్షిస్తూ ఈ దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలు సైతం అసూయపడే రీతిలో అసూయపడే రీతిలో లక్షల కోట్ల పెట్టుబడులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వస్తున్నారు. ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికల్లో చెప్పాం, 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట కట్టుబడి 26 నెలల తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో అక్షరాల 7,28,347 మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల కల్పనలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అంతేకాదు 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాలకి 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాల కోసం ఒప్పందాల దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఊహించామా ఇన్ని భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని? ఈనాడే కాదు, గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా, కంప్యూటర్లు గూడు పెడతాయని. ఆ రోజు మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు గూడు పెడతాయా, ఏంది కంప్యూటర్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వెనక్కి తగ్గల, ఆ దిశగా ముందుకు సాగారు. ఆ తర్వాత మీకు తెలుసు, కంప్యూటర్లు గూడు కట్టించాయి. కంప్యూటర్ల వల్ల ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల మంది మేలు జరిగిందో మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు